తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో ఇక విచారణలు స్టార్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. రెండు కీలకమైన విచారణలు ఇవాళ ఉన్నాయి. ఒకటి ఏసీబీ విచారణ, అరవింద్ కుమార్ వెళ్లారు అక్కడికి. రెండు ఈడీ విచారణకి మనం విజువల్స్ లో చూస్తున్నాం. హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు. మొదటిసారి ఇచ్చిన నోటీస్కి హాజరు కాలేదు. ఇంకా ఇవాళ విచారణకు వెళ్లారు బిఎల్ఎన్ రెడ్డి. ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి డబ్బుల్ని బదిలీ చేసే విషయంలో కీలకంగా వ్యవహరించారు బిఎల్ఎన్ రెడ్డి. రైట్, ఇక మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి ఉన్నారు లైవ్లో సమాచారం అందించడానికి. జ్యోతి, బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించిన విషయం ఏంటి? ప్రధానంగా ఆయన మీద ఉన్న అభియోగాలు ఏంటి? ఇక ఎలా ఉండబోతోంది ఈడీ విచారణ? ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి A3గా ఉన్నటువంటి హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆయనతో పాటు పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ను కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా కూడా ఈ కార్ రేస్లో ఏవైతే 2 దఫాలుగా చెల్లించినటువంటి డబ్బుల విషయంలో అతను కీలకంగా ఉండి సంతకాలను చేసి ఏదైతే బదిలీ చేశారన్న ఒక అంశం మీద ప్రస్తావించేటటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా ఈడీ అధికారులు ప్రశ్నించేటటువంటి అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే ట్రాక్ విషయంలో కావచ్చు, అంతేకాకుండా 2 దఫాలుగా చెల్లించినటువంటి డాక్యుమెంట్స్కి సంబంధించి అంటే సంతకాలు చేయడము, ఓవర్సీస్ బ్యాంకు నుంచి ఏదైతే ఎఫ్ఈఓ సంస్థకు బదిలీ కావడం, ఇవన్నీ జరిగాయంటే దానికి సంబంధించి వాటి మీద సిగ్నేచర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏదైతే మొత్తం కూడా ఆ యొక్క డాక్యుమెంట్స్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పరిశీలించి సంతకాలు చేశారన్న ఒక ఆరోపణల నేపథ్యంలో ఇతన్ని విచారించి అసలు 10 కోట్ల కంటే కూడా ఎక్కువ పెట్టాలి అంటే దానికి సంబంధించినటువంటి పర్మిషన్స్ ఉంటాయి. ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి, ఆర్థిక శాఖ నుంచి తీసుకోవాలి, రిజర్వ్ బ్యాంకు నుంచి కూడా తీసుకోవాల్సినటువంటి పర్మిషన్స్ ఉంటాయి. కానీ అలాంటివేవి చేయకుండా కూడా తాను ఏ విధంగా ఈ యొక్క డాక్యుమెంట్స్ మీద సిగ్నేచర్స్ చేయడం కావచ్చు, వీటిని ఏ విధంగా బదిలీ చేశారు, డబ్బులను ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేశారనే అంశాలకు సంబంధించి బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే హిమాయత్ నగర్లో ఉన్నటువంటి ఓవర్సీస్ బ్యాంకు నుంచి 2 దఫాలుగా చెల్లించినటువంటి వాటిల్లో అది వేరే కరెన్సీకి పంపించారు, ఎన్ని అకౌంట్ల ద్వారా ఈ డబ్బులు ట్రాన్సాక్షన్స్ జరిగాయనే అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా బిఎల్ఎన్ రెడ్డిని మాత్రం ప్రశ్నించేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మొదటిసారి నోటీస్ జారీ చేసినప్పుడు అటెండ్ అవ్వలేదు, మళ్ళీ ఈ రోజు విచారణకి హాజరయ్యారు. ఆయనతో పాటు ఒక కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ని కూడా తీసుకురావడం జరిగింది. అయితే ప్రధానంగా మున్సిపల్ శాఖ మాజీ మంత్రిగా, అంటే ఇప్పుడు మాజీ మంత్రిగా, అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్, తర్వాత అరవింద్ కుమార్, ఆ తర్వాత A3గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి, అంటే ఎవరు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారము ఈ డబ్బుల ట్రాన్సాక్షన్ చేశారనే ప్రశ్నలు కూడా సంధించేటటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించినంత అరవింద్ కుమార్ చూసిన తర్వాత వాటికి సంబంధించినటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ పరిశీలన కావచ్చు, ట్రాక్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఏవైతే ప్రధానంగా ఈ కార్ రేస్కు సంబంధించినటువంటి అన్ని సదుపాయాలు కావచ్చు, వీటన్నిటికీ కూడా కొంత డబ్బులు పెట్టే ముందు నిధులు మంజూరు చేసిన తర్వాత ఆ నిధులకు సంబంధించినటువంటి ఆ డాక్యుమెంట్స్ని పరిశీలించి సిగ్నేచర్స్ కూడా ఉంటాయి. వాటికి సంబంధించి అంతా కూడా బిఎల్ఎన్ రెడ్డి చూసుకున్నారు, వ్యవహరించారు. కాబట్టి ఏ విధంగా ఈ ట్రాన్సాక్షన్ జరిగాయి, వీటన్నిటి పర్మిషన్స్ ఎందుకు తీసుకోలేదు అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే, అంటే 10 గంటలకు కంటే ముందుగానే బిఎల్ఎన్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు మరికొద్దిసేపట్లోనే బిఎల్ఎన్ రెడ్డిని విచారించబోతున్నారు. ఈ అంశాలన్నింటినీ కూడా క్వశ్చన్ చేయబోతున్నారు.